ఇవాళకి వాడికి కళ్ళు లేవు, కళ్ళు కాపాడతలేదు, అన్ని అయిపోయినాయి అని చెప్పి ఏదో బెయిల్ ఇచ్చారు. అర్థమవుతుందా? అవన్నీ చేసుకొని మెలకొండెళ్ళి మళ్ళీ జైల్లో కూర్చున్నాడు అనుకో, గొద్ద మూసుకొని పద్ధతిగా ఉండదు. లేదు నేను అయి రేపుతా, ఈ రేపుతా, అయి రేపుతా, ఈ రేపుతానంటే రేపాల్సిన వాళ్ళు రేపుతారు. రేపలేక జగనన్న మెలకొని కూర్చోాలా. ఎందుకంటే నా తండ్రిని ఎలా చూశారో జనాలు నన్ను అలా చూడాలని చెప్పి ఒక ఉద్దేశంతో మెలకొండ ఎన్నన్నా పడుతున్నాడు, కూర్చుంటున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళకి మళ్ళీ ఇది చేస్తా, అది చేస్తా, లేకపోతే జగనన్న ఆడి సపోర్ట్ తీసుకొని ఈడు సపోర్ట్ తీసుకొని నిలబడలా రాజకీయాల్లో. డేర్ అండ్ డాష్ గా మొగోళ్ళలాగా వచ్చాడు. సింగిల్ సింహం జగనన్న. జై జగనన్న, జై జగనన్న. చాలా మంది సోషల్ మీడియాలో ఆడు మగోడైతే నూజాడు రమ్మను, నూజాడు వచ్చి తిట్టమను. ఇవన్నీ అనవసరం. తిడతారండి, 100 తిడతారు. మగోడైతే ఈ నూజుడు వచ్చి ఇదే సెంటర్ లో లేకపోతే బస్ స్టాండ్ సెంటర్ లో వచ్చి తిట్టమను. ఆడు మగతనం ఏంటో మగతనం ఏంటో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కి ఏం చెప్తారు ఫైనల్ గా? పవన్ కళ్యాణ్ ఆగండి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసుకోవటం తప్ప వేరే విధంగా దేనికి పనికిరాడు. అర్థం. ఆ బాలకృష్ణ ఉన్నాడా, ఆడు నెత్తి మీద బొచ్చి ఆడికి సరిగ్గా లేదు. ఎవరిదో బొచ్చి పెట్టుకొని ఈడు మాట్లాడతాడు. నిజంగా ఈడు మైండ్ పెట్టుకొని మాట్లాడుతున్నాడా? తండ్రిని చంపి సీఎం అయ్యాడు ఇప్పుడు బావ సీఎం అయ్యాడు. మీరే మగోళ్ళు అయితే మీరే సీఎంలు అయ్యేవాళ్ళుగా. మరి ఎందుకు వచ్చా రాజకీయాలు? కొత్త కూర్చోవాలి. అది ఇదే నా పిల్లలు. ఏదన్నా ఉంటే నువ్వు వచ్చి మాట్లాడుకోమనండి. ఇది ఛానల్ తెచ్చుకోండి. హలో, జై జగన్, జై జగన్.